బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. శేషాచల అటవీ ప్రాంతంలో తొలిసారిగా ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కాయి. వెంకటగిరి రేంజ్లోని వెంబలూరు బీట్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. నల్లమల అడవుల నుంచి లంకమల మీదుగా ఈ పెద్ద పులి శేషాచల అడవుల్లోకి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో తలకోన రేంజ్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఇప్పుడు ట్రాప్ కెమెరాలో స్పష్టమైన కదలికలు నమోదు కావడంతో పెద్ద పులి సంచారంపై నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే శేషాచల పరిసరాల్లో చిరుతల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి శేషాచల అడవుల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. తిరుపతి జిల్లా శేషాచల అడవుల్లో పెద్ద పులి సంచారం మరోసారి వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పులుల గణనలో భాగంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్ద పులి కదలికలు కనిపించాయి. అయితే తిరుపతి డివిజన్ అటవీ శాఖ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన 348 ప్రాంతాల్లో కూడా ఈ ట్రాప్ కెమెరాలు కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కెమెరాలు ఏర్పాటు చేసిన కేవలం 9 రోజుల్లోనే వెంకటగిరి రేంజ్ లోని వెంబలూరు బీట్ పరిధిలో ఓ పెద్ద పులి ట్రాప్ కెమెరాలకు కూడా చిక్కింది. అయితే ట్రాప్ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఇటీవల పరిశీలించారు. అయితే వారి యొక్క పరిశీలనలో ఆ యొక్క పులి వయసు సుమారు 3 నుంచి 4 సంవత్సరాలు ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతం నుంచి లంకమల మీదుగా ఈ పెద్ద పులి శేషాచల అటవీ ప్రాంతంలో కూడా ప్రవేశించినట్లు కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే శేషాచల అటవీ ప్రాంతంలో పులుల సంచారం నమోదు అవడంతో కూడా అటవీ శాఖ కూడా ఒకసారిగా అప్రమత్తమైంది. పెద్ద పులి కదలికలను గుర్తించేందుకు కూడా ట్రాప్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కూడా కొనసాగిస్తున్నారు. అటవీకి సమీపంలోని ప్రాంతాల ప్రజలు కూడా అటవీ ప్రాంతంలో ఒంటరిగా సంచరించవద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న పులుల గణనలో భాగంగా నమోదైన ఈ దృశ్యాలు కూడా శేషాచల అటవీ ప్రాంతాల్లో కూడా పెద్ద పులుల ఉనికి కీలక ఆధారంగా కూడా మారిందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే శేషాచల అడవుల్లో వన్యప్రాణుల సంచారం కొనసాగుతున్న నేపథ్యంలోనే అటవీ శాఖ కూడా ఆ యొక్క పర్యవేక్షణ కూడా మరింత కీలకం చేసింది. ఇదే విధంగా అయితే 2024 సంవత్సరంలో కూడా నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం టైగర్ జోన్ ప్రాజెక్ట్ లో కూడా సుమారు 87 పెద్ద పులులు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. దీంతో అంటే ఏదైతే శేషాచల అటవీ ప్రాంతం విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆ యొక్క పెద్ద పులులు కూడా సంచారం అదేవిధంగా వాటి జీవనం కూడా బాగుంటుంది అనేది కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోనికా. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.